నువ్వు తాకి తరించి తపస్సిలా నిశీదులన్నీ. అభి, ఏం చేస్తున్నావు? నా భర్తను నేను కౌగిలించుకుంటున్నాను. సిగ్గులేదా? ఇది రోడ్డు మీద ఎలా ఉండాలో తెలీదా? రోడ్డు అయినా ఇల్లైనా భార్యాభర్తలు ఎప్పుడు భార్యాభర్తల్లానే ఉంటారు. భార్యాభర్తలం అని ప్రపంచానికి ఏమి చూపించాల్సిన అవసరం లేదు. చూపిస్తే మాత్రం ఏమైపోతుంది? అభి, వదులుతావా లేదా? లేకపోతే నేను ఇక్కడే దించేస్తాను. ఓ అవునా, దించండి చూద్దాం. అర్ధాంతరంగా రోడ్డు మీద అలా వదిలేననే నీ ధైర్యం కదా? ఇది ధైర్యం కాదు, ప్రేమ. కాసేపు పట్టుకున్నంత మాత్రాన మీ పర్వేమి పోదులేండి. ముందు రోడ్డు వైపు చూసి మంచిగా డ్రైవ్ చేయండి. అవునండి. నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి, వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి, నదిలా దూకేటి నీ పైట సహజ. చిట్టి, కనిష్క చెప్పిన అడ్రస్ ఇదే కదా? అవును రాజీవ్, డబ్బు రాగానే మనం వెంటనే తీసుకుని వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎక్కువసేపు ఉండకూడదు. అలాగే చిట్టి. మనం చేసే పని మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి. దానితో పాటు మన చుట్టూ జరుగుతున్న విషయాల మీద ఒక కన్నేసి ఉంచాలి. అర్థమైందా? ఓకే చిట్టి. రాహుల్ బాబు, ఇక్కడికి ఎందుకు వచ్చాం? నువ్వు క్వశ్చన్స్ చేయడం ఆపుతావా? చెప్పండి రాహుల్ బాబు, ఇక్కడికి ఎందుకు వచ్చాం? కనిష్క ఇచ్చిన బ్రీఫ్ కేసుని ఇక్కడ మనిషికి ఇవ్వాలి. రాహుల్, అభి ఇక్కడికి వచ్చారేంటి? అది కాదు రాహుల్ బాబు, చెప్పొచ్చు కదా విషయం ఏంటో. అంటే కనిష్క రాహుల్ చేత డబ్బులు పంపించిందా? ఇప్పుడు రాహుల్ని ఎలా ఫేస్ చేయాలి? రాజీవ్, అదిగో ఆ వ్యక్తి చేతిలో సూట్ కేసు ఉంది కదా, అతనే అయి ఉంటాడు. వెళ్తావా? అంటే అది... ఏం రాజీవ్, టెన్షన్గా ఉందా? పోనీ నేను వెళ్ళా? నేను కూడా బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను. లేదు లేదు, ఆ కనిష్క మీద పగ తీర్చుకోవాలంటే ఈ ఆపరేషన్లో జరిగిన ప్రతి విషయం నా చేతుల మీదుగా జరగాలి. నేనే వెళ్తాను. ఓకే. బ్రీఫ్ కేసు ఇవ్వు. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. బ్రీఫ్ కేసు ఇవ్వు. తీసుకొచ్చింది నా కోసమే కదా, ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇవ్వు. రాహుల్ బాబు, ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు? అసలు అతని మొహం కూడా చూడకుండా కనిష్క ఇచ్చింది అతనికి ఎలా ఇచ్చేస్తారు? అభి, ఈ విషయంలో నువ్వు కలగజేసుకోకు. రాహుల్ బాబు, అసలు మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం జరుగుతోంది? అభి, నేను చెప్పేది విను. ఈ విషయాల్లో నువ్వు తలదూర్చుకో. రాహుల్ బాబు, మీరు ఏదైనా తప్పు చేస్తున్నారా? అసలు ఈ బ్రీఫ్ కేసులో ఏముందో చెప్పనే లేదు. ఇప్పుడు కూడా ఈ మనిషి మొహం కూడా చూడకుండా ఈ బ్రీఫ్ కేసు ఇస్తున్నారు అంటే మీరేమైనా తప్పు చేస్తున్నారేమోనని నాకు అనిపిస్తోంది. మధ్యలో ఈ లేడీ ఎవరో అనవసరంగా ఇబ్బంది పెడుతుంది. అభి, నేను చెప్పేది విను. కనిష్క ఈ బ్రీఫ్ కేసు ఇచ్చి రమ్మంది, అంతవరకే నా పని. నువ్వు అనవసరంగా మధ్యలో దూరి
దీన్ని చెడగొట్టద్దు. ఇవ్వద్దు రాహుల్ బాబు, హే, ఇవ్వద్దు. అభి. రేయ్, అసలు ఎవరురా నువ్వు? అభి. ఆ? మేము ఇవ్వకుండా పట్టుకుని వదిలే, అభి. పారిపోదాం అనుకుంటున్నావా? అసలు అభి, ఎవరు వదులు. నువ్వు? చెప్పరా, చెప్పు. అభి అభి తనని వెళ్ళనివ్వు, వదిలేసేయ్. లేదు రాహుల్ బాబు, ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది. ఏం జరుగుతుందో నాకు తెలియాలి. అభి ఏయ్, అసలు ఎవరురా నువ్వు? ముందు ఆ ముసుగు తీ. తీ. ఏయ్, వదులు. అభి అభి తీయరా? తీ. ఎవరా నువ్వు? ఏయ్, తీయరా ముసుగు. వదులు. తీ. అభి ప్లీజ్ వదులు. వదిలే అతన్ని. తీయరా. అభి వీడెవడో నేను చూసేంత వరకు వదలను రాహుల్ బాబు. అభి 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 నేను చెప్పేది వింటావా లేదా? అతనిని వెళ్ళనివ్వు. అసలు వీడెవడో చూసేంత వరకు నేను కథలు రాహుల్ బాబు. రే, తీరా. తీరా. తప్పదు, నేను వెళ్ళాల్సిందే. ఏయ్,